రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రణభేరి మోగించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలుతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేస్తున్నారు. బీసీల రిజర్వేషన్పై గత కొన్నాళ్లుగా బీసీల్లో చైతన్యం తీసుకొస్తున్న ఆమె హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున బీసీ మహాసభ నిర్వహిస్తున్నారు. బీసీ మహాసభకు బీసీ సంఘాలు, సర్పంచుల సంఘం, విద్యార్థి జేఏసీ మద్దతు తెలిపింది. బీసీ మహాసభకు కాసేపట్లో ఎమ్మెల్సీ కవిత హాజరు కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రణభేరి మోగించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలుతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, ఈ బీసీ మహాసభకు ఎవరెవరు హాజరు కాబోతున్నారు? ఏ సంఘాలు బీసీ మహాసభకు మద్దతు తెలిపాయి? వారి ప్రధాన లక్ష్యం ఏంటి? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ బీసీల సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇప్పటికి సంవత్సరం కావాల్సింది స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో నిర్వహిస్తామని చెప్పేసి ప్రభుత్వం పెద్దలు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా బీసీ రిజర్వేషన్లు ఎక్కడా కూడా నిర్వహించట్లేదని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు బీసీల రిజర్వేషన్ల కోసం పాటు మరోవైపు జాగృతి ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బీసీ సంఘాలంతా కలిసి బీసీలకు మద్దతు ఇవ్వాలని చెప్పి బీసీలకు అండగా ఉండాలి, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి కూడా బీసీ సంఘాలు కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్సీ కవితను కలిశారు. వారంతా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వైఖరిని ఎండగట్టాలి అని చెప్పేసి కూడా చెప్పారు. అయితే అనేక బీసీ సంఘాలు దాదాపు 80కి పైచిలకు బీసీ సంఘాలను ఏకతాటిపై తీసుకొచ్చారు ఎమ్మెల్సీ కవిత. అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% ఇస్తానని చెప్పిన వాటా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి ప్రభుత్వంలో ఎలాంటి చలనం రాకపోగా ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర బీసీ మహాసభ నిర్వహిస్తున్నారు. దీని దాదాపు అన్ని కుల సంఘాలు కూడా మద్దతు తెలిపాయి. ఇటు ఎస్సీ ఎస్టీ సంఘాలు కూడా మద్దతు తెలిపాయి. కాంగ్రెస్ మోసపూరిత వైఖరిని ఎండగట్టాలి, ఇవాళ బీసీలకు ఇస్తానని 42% ఇస్తానని ఇలా మోసం చేసింది, అనేక డిక్లరేషన్లు ఇచ్చింది. ఆ డిక్లరేషన్ ఏ ఒక్కటి కూడా ఇవాళ అమలు చేయట్లేదని చెప్పేసి కూడా ఇటు బీసీ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. దాదాపు 80కి పైచిలకు బీసీ సంఘాలు ఇప్పటికీ హాజరై ఈ ఇందిరా పార్క్ ప్రాంగణం అంతా కూడా పెద్ద ఎత్తున బీసీ నాయకులతో దదరించిన పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఎమ్మెల్సీ కవిత ఈ సమావేశానికి హాజరు కానున్నారు. 42% ఏదైతే కామారెడ్డిలో ఇచ్చిన మాట ప్రకారం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి, లేని పక్షంలో బీసీలకు అన్యాయం జరుగుతుంది. అనేక హామీలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. బీసీ డిక్లరేషన్ కూడా కొత్త బోగస్ అని తేలిపోతుంది. స్థానిక సంస్థల ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా
42% రిజర్వేషన్ ఇవ్వకపోతే పోరాటం ఉధృతం చేస్తామని చెప్పేసి ఇప్పటికే బీసీ సంఘాలతో ఎమ్మెల్సీ కవిత చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే బీసీ సంఘాల నాయకులు కూడా ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా ఇది ఇక్కడ నుంచి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాం, ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు ఏ విధంగా నిర్వహిస్తారో మేము చూస్తామని చెప్పి చెప్తున్నారు. 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే వాళ్ళ ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కూడా చెప్తున్నారు. అనేక డిక్లరేషన్లు ఇచ్చి మోసం చేసిన ఘనత వాళ్ళ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. అందులో బీసీ డిక్లరేషన్ కూడా ఒక కుట్రే అని కూడా మరొకసారి అర్థమైనట్టు కూడా ఇటు బీసీ సంఘాలంటే కూడా చెప్తున్నాయి. ఇవాళ అనేక పర్యాయాలుగా బీసీలకు అన్యాయం చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ పార్టీ, ఇటు రాహుల్ గాంధీ అటు ప్రియాంక గాంధీ సైతం ఇక్కడికి వచ్చి హామీలు ఇచ్చారు. హామీలు ఇచ్చినప్పుడు ఎందుకు తెలియదా మీకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు, వాళ్ళు ఎందుకు ఆ మాట తప్పారు? హామీని నిలబెట్టుకోవాలి, అన్యాయం జరగకుండా బీసీలకు న్యాయమైన డిమాండ్ ఉంది, ఆ డిమాండ్ నెరవేర్చారని చెప్పేసి కూడా ఇవాళ బీసీ సంఘాలంతా కూడా ఏకతాటిపైకి వచ్చి ఎమ్మెల్సీ కవిత ఏదైతే ఈ బీసీ మహాసభకు సంబంధించిందో పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. వారంతా కూడా ఇప్పుడే ఇందిరా పరిసర ప్రాంతాల్లో చేరుకుంటారు. మరి చేరుకుంటూ ఎమ్మెల్సీ కవిత కూడా దీనికి హాజరు కానుంది. భవిష్యత్తు కార్యాచరణ స్థానిక సంస్థల ఎన్నికలలో 42% బీసీల రిజర్వేషన్ల పోరాటానికి మరింత ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది. తర్వాత భవిష్యత్తు కార్యాచరణ కూడా ప్రకటించారు. అయితే సావిత్రి పూలే జయంతి సందర్భంగా ఇక్కడ ముందుగా వారికి నివాళులర్పిస్తారు. అనంతరం ఏదైతే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలుపై స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం సంతకాల సేకరణ కూడా ఇక్కడి నుంచే ప్రారంభిస్తారు. దాని తర్వాత మా బీసీలకు జరుగుతున్న అన్యాయంపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ కార్యక్రమాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. భవిష్యత్తు కార్యాచరణ కూడా ఇక్కడి నుంచే ప్రకటించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ లివిల్.